చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. సాధారణంగా వర్షాకాలం ఆరంభంలో కూరగాయలు దిగుబడి అధికంగా ఉండి ధరలు తక్కువగా ఉంటాయి. ఇంకా వర్షాలు సరిగా కురవకపోవడంతోనే ఈ ధరలున్నాయని, వచ్చే వారానికి ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. చుక్కలు చూపిస్తున్నాడు. సామాన్యుడికి మరో ఆసనపాతంలాగా ఇప్పుడు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఏం కొనాలో ఏం తినాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? అసలు ఉల్లి ఎలా ఉంది? మీరు ఏమేమి కొన్నారు? ఉల్లి వారం రోజుల నుంచి మించిగా 10 రూపాయలు పెరిగిపోయిందండి. దానివల్ల ఏంటంటే సామాన్య మానవులు కొద్దిగా తినాలన్నా కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మిగతా రేట్లు కూడా ఇంచుమించుగా 40-50 రూపాయలు దాటే ఉన్నాయి. ప్రతిదీ కూడా సామాన్య మానవులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఆల్రెడీ చాలా డబ్బులు లేక, చాలా పనులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే ఈ దాంతోపాటు ఈ కాయగూరలు కూడా చాలా టూ మచ్గా ఉన్నాయి. ఇంచుమించుగా నాన్ వెజ్తో సమానంగా ఉన్నట్టు ఉన్నాయి. అదండి. సార్ మీరేం కొన్నారు? అసలు రేట్లు ఎలా ఉన్నాయి? అంటే ఈ నెల రోజుల నుంచి బాగా రేట్లు ఎక్కువ పెరిగి ఉన్నాయి. ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీలో రైతు బజార్లో ప్రతి ఇచ్చేవారు. అది అలాంటిది సౌకర్యం ఏమైనా ఉంటే కస్టమర్లందరికీ, ప్రజలకి కూడా మంచి జరిగినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వారం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కూరగాయల రేట్లు. వాతావరణం లేకపోతే వర్షాలని కారణంగా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ఉల్లిపాయలని తక్కువ రేట్లోకి అందిస్తే బాగుంటుందని మా అందరి తరఫున విన్నపం. మీరు ఏం కొన్నారు? అసలు రైతు బజార్లో ఇప్పుడే వచ్చాను, కానీ ఇప్పుడు ఈ బోర్డుని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. టమాటాలు మొన్నటి వరకు 20 రూపాయలు ఉండి ఇవాళ 40 రూపాయలు బోర్డు కనపడుతుంది. ఉల్లిపాయలు కూడా 23-24 ఉండి ఇవాళ 40 రూపాయలు బోర్డు పెట్టారు. ఉల్లిపాయలు ఈ సంవత్సరంలో అయితే అసలు రేటు తగ్గలేదు. 23 రూపాయలు, 25 రూపాయలు ఎప్పుడు రేటు తగ్గలేదు. 18 రూపాయలు, 17 రూపాయలు ఉండేవి ఉల్లిపాయలు. ఈ సంవత్సరంలో ఎప్పుడు ఉల్లిపాయలు తాటలేదు. కానీ ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పుడు ఈ రోజు వచ్చి మనం రాలేదు. మొత్తం బోర్డులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. కానీ ఎంత విపరీతంగా చూస్తుంటే పనులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పనులు లేవు పేదవాడు పని చేసుకోవడానికి. రేట్లు చూస్తే ఎలా ఉన్నాయి. ఇది చాలా కష్టం. ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకుని నిత్యావసర వస్తువుల మీద రేట్లు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. ఏమంటే ఈ ఉల్లిపాయల రేట్లు ఇంత ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? అసలు కూరగాయల రేట్లు కూడా సామాన్యంగా అందుబాటులో లేవు. కారణం ఏంటి? అంటే కొద్దిగా పంటలు తక్కువ ఉండి మళ్ళీ వర్షాలు కుడితే చాలా సౌక అయిపోతాయి. అప్పుడు కొనుగోలు కూడా ఎవరో రారే, అంతమంది రైతు బజార్కి రారండి, అంతమంది అడగరు. వదిలేసి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయండి రైతులు ఇక్కడ. ఉల్లిపాయలు మొన్నటి దాకా కేజీ 24-30 ఉండేది. ఇప్పుడే 10 రూపాయలు పెరిగింది. మళ్ళీ డౌన్ అయిపోద్దండి. అక్కడ కొద్దిగా ఎక్స్పోర్ట్ లేక ఎక్స్పోర్ట్ ఇచ్చిన మూలన మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆపేస్తే డౌన్ అయిపోద్దండి. పోతే అడవి కొనబోతే కొరువులా తయారైంది ఈ కూరగాయల వినియోగదారుల పరిస్థితి. కూరగాయల ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయని వినియోగదారులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు తాజాగా మనం గాంధీనగర్ రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ టమాటో ఈరోజు 40 రూపాయలుగా ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ఉల్లి ధరలు కూడా రోజుకి ఘాటెక్కుతున్నాయి. ఉల్లి ఇప్పుడు దాదాపు 50 రూపాయలు పైగానే ఉంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాలం ఆరంభంలో ఈ కూరగాయల పంటలు విస్తృతంగా పండి రేట్లు అయితే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ వర్షాలు ఆరంభమైనా కానీ ఎక్కడ రేట్లు తగ్గే పరిస్థితి కనిపించలేట్లు అందరూ వాపోతున్నారు. HMTV న్యూస్ కోసం శ్రీనివాస్తో ఉదయ్.